ఆదికాండము 25వ అధ్యాయం 30 నుంచి నేను చదువుతున్నాను. 30 నుంచి 34 వచనాల వరకు. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని. అప్పుడు యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమని. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిడిలో ప్రభువు విరిచి వడ్డించునుగాక. హల్లెలూయా. చెప్పండి ఒకసారి అందరూ హల్లెలూయా.